వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను అర్చన. ముందుగా ఈరోజు ముఖ్యాంశాలు. ఆర్టీసీ సమ్మె మరో సకల జనుల సమ్మెగా మారబోతోంది. ఆర్టీసీ జేఏసీ. ధాన్యం నిల్వల విషయంలో 11,000 కోట్ల స్కామ్. కోమటిరెడ్డి. బీఆర్ఎస్ మాదిరే కాంగ్రెస్ కు కాళేశ్వరం ఏటీఎం. బండి సంజయ్. సీఎం చంద్రబాబుకు మంత్రి పొన్నం లేఖ. బీఆర్ఎస్ కు ప్రతిపక్ష హోదా కూడా దక్కనీయం. సీఎం రేవంత్ రెడ్డి. 100% వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. కేసీఆర్. గ్రీన్ ఫీల్డ్ రహదారికి ఇక నుంచి టోల్ వసూలు. 198 కోట్లతో కాళేశ్వరం ఆలయ పునర్నిర్మాణం. రేవంత్ రెడ్డి. హరీష్ రావు ఢిల్లీ ఎందుకెళ్లారు? మంత్రి అడ్లూరి. జీవన్ రెడ్డి చేరికతో బారాసాలో ముసలం. ఎమ్మెల్యే సంజయ్ కుమార్. ఇక వివరాల్లోకి వెళ్తే, తాము తలపెట్టిన సమ్మెకు అన్ని ఆర్టీసీ సంఘాలు, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ వెంకన్న తెలిపారు. సమ్మె నోటీసు ఇచ్చి 41 రోజులవుతున్నా ఇప్పటికీ ప్రభుత్వం యాజమాన్యం చర్చలు జరపకపోవడం విచారకరమన్నారు. ఈ నెల 22 నుంచి తలపెట్టిన సమ్మెపై ఆర్టీసీ జేఏసీ నేతలు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ఇప్పటికైనా సమ్మెపై జోక్యం చేసుకోవాలి. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియ ఇప్పటికీ మొదలుపెట్టలేదు. కాలయాపన కోసమే విలీన కమిటీ వేశారు. నష్టాల్లో ఉన్న మెట్రోను ప్రభుత్వపరం చేయాలని చూస్తున్నారు. ఆర్టీసీని మాత్రం ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఆర్థిక పరిస్థితి బాగోలేకపోతే మూసి అభివృద్ధి ఎలా చేస్తున్నారు? ఎలక్ట్రికల్ బస్సులతో ఆర్టీసీ ఆస్తులను ప్రైవేట్ పరం చేయాలనే ఆలోచన చేస్తున్నారు. ఆర్టీసీని హైదరాబాద్లో లేకుండా చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఆర్టీసీ భూములను ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేయాలని చూస్తున్నారు. ఆర్టీసీ అవుట్సోర్సింగ్ సిబ్బంది కూడా సమ్మెలో పాల్గొనాలి. ఆర్టీసీ సమ్మె మరో సకల జనుల సమ్మెగా మారబోతోంది అని జేఏసీ చైర్మన్ వెంకన్న హెచ్చరించారు. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె జరగబోతోంది. ఈ సమ్మెకు అన్ని కార్మిక సంఘాలు, అన్ని అసోసియేషన్లు సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా వారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వము ఎలాంటి స్పందన వారి నుండి రాలేదు. మార్చి 13 తారీఖున సమ్మె నోటీసు జేఏసీ ఆధ్వర్యంలో ఇస్తే దాదాపుగా 40 రోజులు 41 రోజు కావస్తున్నప్పటికీ ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన కానీ సమ్మె నివారణ చర్యలు చేపట్టాలనే ఒక ఆలోచన ఈ ప్రభుత్వానికి రాకపోవడం పట్ల మేమంతా విచారం వ్యక్తం చేస్తున్నాం. ఇది ఓన్లీ కార్మికుల కోసమే కాదు, తెలంగాణ ప్రజల కోసం మేము చేస్తున్న పోరాటం. ఇవాళ ప్రజా రవాణాకి అత్యంత ప్రాధాన్యత ఉంది. ప్రజలను ఏం చేస్తారు? 2500 గ్రామాలకు బస్సులు లేవు. ఇవాళ మహాలక్ష్మి అంటూనే వాళ్ళతోటి ఓట్లు వేయించుకొని ఇవాళ 170-160 మంది ఒక్కొక్క బస్సులో కుప్పితే వాళ్ళ పరిస్థితి ఏంది? నిలబడలేని పరిస్థితి, రాలేని పరిస్థితి, సీట్లు దొరకని పరిస్థితి. దాపురం రబీ ధాన్యం సేకరణపై అధికారులతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్ష నిర్వహించారు. యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోలు పెంచాలని ఆదేశించారు. అన్ని కేంద్రాలకు అవసరమైన లారీలు ఇవ్వాలని, రాత్రి పగలు ధాన్యం కొనుగోలు చేసి మిల్లులకు పంపాలని పేర్కొన్నారు. ధాన్యం ఎక్కువ వచ్చే గ్రామాలకు ఎక్కువ లారీలు పంపాలి. రోడ్లపై ధాన్యం పోయకుండా స్కూళ్లు, ఫంక్షన్ హాళ్ల వద్ద కేంద్రం పెట్టాలి. గత ప్రభుత్వ హయాంలో 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. కొత్త రేషన్ కార్డులు ఇచ్చి 3.78 కోట్ల మందికి సన్నబియ్యం ఇస్తున్నాం. కేసీఆర్, రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి తినే బియ్యమే పేదలకు పంపిణీ చేస్తున్నాం. 10 ఏళ్లలో అప్పులు చేసి వెళ్లి ఒకేసారి బంగారు తెలంగాణ చేయాలంటే సాధ్యమేనా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో ధాన్యం నిల్వల విషయంలో 11,000 కోట్ల కుంభకోణం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కొంతమేర ధాన్యం రికవరీ చేయించాం. నల్గొండ జిల్లాలో క్రిమినల్ కేసులు నమోదయ్యాయని మంత్రి తెలిపారు. క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళు డైరెక్టర్స్ కానీ దాని ఎండీ కానీ అరెస్ట్ చేయడం జరిగింది. కోర్టులో కేసులు నడిచినాయి. నిన్న మన బెయిల్ వచ్చిందని ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పిండ్రు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు తీసుకున్న దానికి గవర్నమెంట్ ప్రజాధనం అది 4,000 కోట్లు నల్గొండ జిల్లానే ఉంది డ్యూ. తప్పకుండా వాళ్ళందరూ కూడా డబ్బులు చెల్లించే విధంగా వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. దాంతోపాటు ఇప్పుడు ఈసారి ఏఎంఆర్పి లైనింగ్ వర్క్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. అప్పుడే అసలు 10 ఏళ్లలో ఒక రేషన్ కార్డు ఇవ్వలేకుండా
చనిపోయిన కుటుంబంలో ఎవరైనా ఎక్స్ట్రా అయితే వాళ్ళ పేరు కూడా యాడ్ చేయలేదు. పేరు యాడ్ చేసి 3,78,00,000 మందికి సన్న బియ్యం ఇస్తున్నాము, 50 రూపాయల కిలో బియ్యం. అంతకుముందు డీలర్ అమ్ముకునేది. మరి 10 ఏళ్ళు ఏం చేసిందంటే మరి 3 ఏళ్ళు అన్ని అప్పు చేసిపోయి ఒకటేసారి బంగారం చేయమంటే ఆయనలాగా బంగారం తెలంగాణ చేస్తా అని మేము అక్కడ చెప్పలేదు చేయదు. కాళేశ్వరం ప్రాజెక్టులో గతంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారని, ఇప్పుడు 9,000 కోట్ల స్కామ్ మాత్రమే జరిగిందని ప్రభుత్వం సిబిఐకి లేఖ రాసిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. 1,00,000 కోట్ల స్కామ్ అని విచారణ జరపాలా, 9,000 కోట్ల స్కామ్ అని విచారణ చేపట్టాలా, సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలని ప్రశ్నించారు. కరీంనగర్లో బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు ఒక్కటే, ఒకరి అవినీతిని మరొకరు ప్రోత్సహిస్తున్నారు. కేసీఆర్ కుటుంబంలో ఒక్కరిపై కూడా చర్య తీసుకోలేదు. కాళేశ్వరం కుంభకోణంలో రేవంత్ రెడ్డి కేసీఆర్ను కాపాడుతున్నారు. బీఆర్ఎస్ మాదిరే కాంగ్రెస్ కాళేశ్వరం ఏటీఎంగా మారింది అని ఆరోపించారు. రేవంత్ రెడ్డిని చూసి ఇలా తిట్టుకునే పరిస్థితి వచ్చింది. వాళ్ళు కాబట్టి వీళ్ళిద్దరు కూడా ఇవాళ ద్రోహులుగా మిగిలిపోయారు. కాబట్టి దీన్ని తెలంగాణ సమాజం గుర్తించాలి. ఈ ప్రజల దృష్టి మళ్లించడానికి ఇద్దరు తిట్టుకుంటారు. ఎవరెవరు? ఇటు రేవంత్ రెడ్డి గారు, ఇటు కేసీఆర్. కాళేశ్వరం అని చెప్పి నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా. కాళేశ్వరము 1,00,000 కోట్ల స్కామ్ జరిగిందా, 9,000 కోట్ల స్కామ్ జరిగిందా? ఫస్ట్ దాని క్లారిటీ. కాళేశ్వరము కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం లెక్క మారింది వాస్తవం. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఏటీఎం లెక్క మారింది. కాళేశ్వరం సిబిఐకి ఏం లేక రాష్ట్రం ఏడుగడ్డ ఇందులో అన్నారం బ్యారేజ్ లో అక్రమాలు జరిగినాయని చెప్పి 9,000 కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందని చెప్పి సిబిఐకి లేఖ రాసినావు. నువ్వు ఎలక్షన్ ముందు చేసినావు 1,00,000 కోట్ల స్కామ్ జరిగింది అంటున్నావు. మొన్నటిదానికేనేమో కాళేశ్వరం ఎందుకు వణికినాడు రాష్ట్ర ముఖ్యమంత్రి, అది గోదావరిలో ఉడకపోయినట్టు అని చెప్పన్నాడు. ఇప్పుడు మళ్ళీ యూటర్న్ తీసుకున్నాడు. ఇప్పుడు తీసుకొని 9,000 కోట్ల స్కామ్ అంటున్నాడు. మిగతా ఏమైనట్టు పైసలు? నువ్వు 1,00,000 కోట్ల స్కామ్ కాళేశ్వరం స్కామ్ జరిగిందని చెప్పాక సిబిఐకి 9,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని చెప్పి లేఖ రాస్తే మేము పిచ్చలమైంది. 1,00,000 కోట్లు ఎందుకు రాస్తావు? కాబట్టి 1,00,000 కోట్ల మీద విచారణ జరపడా, 9,000 కోట్ల మీద విచారణ జరపడా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. ఇప్పుడు 2014 స్టార్ట్ చేశారు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అలయన్స్. ఎక్కడ అలయన్స్? కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి పోటీ చేసింది. మళ్ళీ చెప్తున్నాను, కలిసి అధికారాన్ని పంచుకున్నారు. టీడీపీ బీఆర్ఎస్ కలిసి పోటీ చేశారు, కలిసి అధికారం పంచుకున్నారు. మేము ఎప్పుడన్నా టీడీపీతో బీఆర్ఎస్ తోని కలిసి పోటీ చేసినామా? ఎప్పుడన్నా కలిసి అధికారం పంచుకున్నామా? వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ లో అధికారం పంచుకున్నారు, ఢిల్లీలో అధికారం పంచుకున్నారు. కేంద్ర మంత్రి అయ్యాడు ముఖ్యమంత్రి. కేసీఆర్ కేంద్ర మంత్రి అయ్యాడు. ఎవరు గవర్నమెంట్ అయ్యాడు? తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు మంత్రులు అయ్యాడు. ఎవరు గవర్నమెంట్ అయ్యారు? కాంగ్రెస్ అప్పుడు టీఆర్ఎస్ కలిసింది కదా. మేము కలిసాం ఎప్పుడైనా? కలిసి ఉండేది మీరు, రేపు కలిసేది మీరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి భయం అదే కదా. మళ్ళా జమిలీ ఎలక్షన్స్ వస్తే, ఎమ్మెల్యే పార్లమెంట్ ఎలక్షన్ కలిసి వస్తే నా కుంప కొల్లేరైతుంది. మళ్ళీ బీజేపీ వారు వన్ సైడ్ ఎక్కడ గెలుస్తుందని చెప్పి ఒక బాధతోనే ఇలా ముఖ్యమంత్రి డిప్రెషన్ ఉన్నాడు. ఆ టెన్షనే ముఖ్యమంత్రి కూర్చి కాలేదని చెప్పండి. రాష్ట్ర విభజనపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎవరికీ మంచిది కాదని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ మేరకు ఏపీ సీఎం చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు. భాజపా, తెదేపా నేతలు, జనసేన అధినేత వ్యాఖ్యలు సముచితంగా లేవు. రాష్ట్ర విభజన అనుచితంగా జరిగినట్లు చేసే వ్యాఖ్యలు విద్వేషాలు రగిలించేలా ఉన్నాయి. మీరు చొరవ తీసుకొని నేతలకు సర్ది చెప్పాలి. విభజనపై ఎంపీ తేజస్వి వ్యాఖ్యల విషయమై స్పీకర్కు లేఖ రాయాలి. ఆ వ్యాఖ్యలను లోక్సభ రికార్డుల నుంచి తొలగించేలా చూడాలి. రెండు రాష్ట్రాలు పరస్పర సహకారంతో అభివృద్ధి పదంలో సాగడం తక్షణ అవసరం అని లేఖతో పొన్నం పేర్కొన్నారు. తన వినతిని అర్థం చేసుకుని తగిన విధంగా స్పందిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. విభజన జరిగిన తర్వాత రెండు రాష్ట్రాల ప్రజలు సహృద్భావ వాతావరణంలో అన్ని రకాల సంబంధాలను కొనసాగిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధి చెందాలని కోరుకుంటాను. కానీ ఇటీవల జరిగిన అనేక పరిణామాలు విభజనను అవమానపరిచే విధంగా జరుగుతున్నటువంటి వ్యాఖ్యల్లో మీరు మరి కూటమి రాజకీయ నాయకులుగా భారతీయ జనతా పార్టీ నాయకత్వం మీద ఒత్తిడి తెచ్చి భారత్ పాకిస్తాన్లతో పోల్చినటువంటి వ్యాఖ్యలు రికార్డు నుంచి తొలగించి మరి ఇటువంటి సహృద్భావ వాతావరణం చెడిపోకుండా చూడాలని కోరుతాను. ఎందుకంటే విభజన అనేటువంటి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జరిగిన సందర్భంలో మరి గతంలో భారతీయ జనతా పార్టీ కూడా ఒక ఓటు రెండు రాష్ట్రాలని కాకినాడలోనే తీర్మానం చేసింది. ఇవన్నీ కూడా అనవసరమైన చర్చ. ఇప్పుడు విభజన జరిగి 10 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇంకా అటువంటి అంశం మీద గెలకడం అనేటువంటిది మనకు మంచిది కాదు. ఇప్పుడు భారతదేశము, పాకిస్తాన్, మరి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఏ రాష్ట్రం భారతదేశము, ఏ రాష్ట్రం పాకిస్తాన్. ఆ విధంగా వ్యాఖ్యలు చేయడం వల్ల రెండు రాష్ట్రాల ప్రజలకు మంచిది కాదు. కాబట్టి పెద్దలు, సీనియర్ నాయకులు, మీరు ప్రస్తుత భారత ప్రధానమంత్రి గారి కంటే పెద్ద సీనియర్గా ఉన్నటువంటి మీరు తప్పకుండా ఈ అటువంటి వ్యాఖ్యల వల్ల రెండు రాష్ట్రాల ప్రజలకు, రెండు రాష్ట్రాల మధ్యలో సంబంధాలకు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఆ వ్యాఖ్యల్ని పార్లమెంట్ రికార్డులను తొలగించే విధంగా చొరవ తీసుకోవాలని నేను గౌరవ ముఖ్యమంత్రిగా మీకు
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ప్రతిపక్ష హోదా దక్కకుండా చేస్తాం. కార్యకర్తల సాక్షిగా ఇదే నా సవాల్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజాపాలన పోవాలని ఒక పెద్ద మనిషి అంటున్నారని, ఫామ్ హౌస్ లో పడుకున్న ఆయన మళ్ళీ ఎందుకు కావాలని అన్నారు. లక్షల మంది కాంగ్రెస్ జెండా మోస్తే ఈ ప్రభుత్వం వచ్చిందని, 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినందుకు, రుణమాఫీ చేసినందుకు ఈ ప్రభుత్వం పోవాలా అని ప్రశ్నించారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాటారం మండలం నస్తూర్పల్లిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. 2వ విడత రైతు భరోసా నిధుల విడుదల అనంతరం ప్రసంగించారు. 2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించి ఏడాదిలో చేసి చూపించాం. 25.35 లక్షల మంది రైతుల ఖాతాలో 22,000 కోట్లు జమ చేశాం. గత విడతలో రైతు భరోసా కింద 9,000 కోట్లు 9 రోజుల్లోనే జమ చేశాం. ప్రస్తుత సీజన్లో ఇప్పటి వరకు 2 విడతల్లో 5,700 కోట్లు విడుదల చేశాం. మిగిలిన 3,300 కోట్లు వచ్చే నెలలో ఇస్తాం. నీ ఒక్కనికి పదవి ఇవ్వకపోతే ఒక దళిత బిడ్డ అడ్లూరి లక్ష్మణ్ మంత్రి చేస్తే నువ్వు చూసి ఓర్వలేను అని నువ్వు అసలు మనిషివేనా? గింత అసూయ, గింత ద్వేషం ఎవరికైనా ఉంటుందా కడుపులా? ఈ నాలుక ముసుగు తొలగిపోయింది. కడుపు నిండా విషమే. విషమున్నోడు ఇవాళ కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకుంటారు. చూస్తున్నాం. ఆయన ప్రభుత్వం వస్తాడంటే ఈయనకు పెద్ద పదవి ఇస్తాడంట. నీకున్న ప్రతిపక్ష హోదా ఊడగొట్టకపోతే నా పేరు మార్చుకుంటా బిడ్డ కేసీఆర్. 2023లో నిన్ను ఓడగొట్టిన, 2024లో నీకు గుండు సున్నా ఇచ్చిన సర్పంచ్ రాష్ట్ర సాధన కోసం దేక్లేంగే అని అడిగేశా. ఎగతాళులు, అవమానాలను ఎదుర్కొన్నా. జెండా పీకేస్తాడన్నారు. పక్షి లెక్క తిరిగి ఉద్యమ కెరటాన్ని ఎగరవేశా. కాలయాపనలు, కొర్రీలతోనే ఇదే కాంగ్రెస్ ముప్పు తిప్పలు పెట్టింది. అన్ని వర్గాల ప్రజల ఆశీర్వాదంతో రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. తెచ్చిన రాష్ట్రాన్ని 10 ఏళ్లు సుభిక్షంగా పరిపాలిస్తే ఇప్పుడు ఆగం చేస్తున్నారు. అందుకే మళ్ళీ మనమంతా తెలంగాణ పునర్నిర్మాణానికి నడుం బిగించాలి. ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలి. రాజకీయ శక్తుల పునరేకీరణతో జగిత్యాల వేదికగా యుద్ధాన్ని ప్రారంభించాలి. జగిత్యాల యుద్ధం జగిత్యాల ప్రజల వంతు అయితే తెలంగాణ యుద్ధం కేసీఆర్ వంతు. 100% బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రజాశీర్వాద బహిరంగ సభకు విచ్చేసిన కేసీఆర్ మాజీ మంత్రి జీవన్ రెడ్డికి గులాబీ కండువా కప్పి బీఆర్ఎస్ లోకి ఆహ్వానించి ఆలింగనం చేసుకున్నారు. జీవన్ రెడ్డితో పాటు మరో 40 మంది ముఖ్య నాయకులకు వేదికపై కేసీఆర్ కండువా కప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక ఆదాయం ఎందుకు దిగజారిపోయింది? నేను ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ భూములు ధరలు ఎట్లుండేవి? తారు రోడ్డు పక్కన ఉన్న భూములు కోట్లు పలికేవి. ఆడబిడ్డ తండ్రికి అరెకరం అమ్మి బిడ్డ పెళ్లి చేస్తాననే ధీమా ఉండేది. ఇప్పుడు భూమి కొనేటోడు కరువైండు. రైతులు ఆగమాగమవుతున్నారు. సన్నాలకు బోనస్ బోగస్ అయింది. మంచినీళ్లకు కోస తప్పట్లేదు. మక్కలు కొనట్లేదు. చేనేత కార్మికుల ఆత్మహత్యలు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఉద్యోగులు బాధపడుతున్నారు. విద్యార్థులకు 12,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయి పడ్డారు. సింగరేణిని సర్వనాశనం చేశారు. భూ కబ్జాలు చేస్తున్నారు. పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేయకుండా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. ఏది ఏమైతుంది? 100% మళ్ళా బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది. వస్తుందంటూ చేయలేవాటి ఒకసారి కెమెరాలు కట్టి దింపుకున్నా బాబు, వస్తుంది కదా. ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు నిర్మించిన గ్రీన్ ఫోల్డ్ జాతీయ రహదారిపై టోల్ ఛార్జీలను అధికారికంగా వసూలు చేస్తున్నారు. ఈ మేరకు ఖమ్మం జిల్లా వైరా సమీపంలోని సోమవరం గ్రామ ఎంట్రీ పాయింట్ వద్ద టోల్ సేవలను గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ దివ్య, సైట్ ఇంజనీర్ తేజారెడ్డి సోమవారం ప్రారంభించారు. కొద్ది రోజులుగా వైరా సమీపంలోని గ్రీన్ ఫీల్డ్ రహదారి నుంచి వాహన రాకపోకలను అధికారికంగా ప్రారంభించినప్పటికీ టోల్ వసూళ్లను మాత్రం నిర్ధారించలేదు. నెల రోజులుగా వాహన రాకపోకలు అమాంతం పెరిగిన నేపథ్యంలో టోల్ రుసుమును వసూలు చేసే కార్యక్రమానికి అధికారులు శ్రీకారం చుట్టారు. వైరా సమీపంలోని సోమవరం గ్రామం వద్ద మొదటి టోల్ పాయింట్ ఉండగా ప్రస్తుతానికి టోల్ వసూలు చేసే నిర్దేశిత దూరం 116 కిలోమీటర్లుగా ఉంది. ప్రయాణించిన దూరాన్ని బట్టే టోల్ ఛార్జీలు నిర్దేశించారు. గ్రీన్ ఫీల్డ్ ప్రారంభ పనులు ఇంకా కొన్ని చోట్ల పూర్తి కావాల్సి ఉంది. మిగిలిన పనులన్నీ పూర్తయ్యాక గ్రీన్ ఫీల్డ్ ప్రారంభ స్థలం ఖమ్మం సమీపంలోని తల్లంపాడు, వెంకటగిరి క్రాస్ రోడ్, దంసలాపురం, దేవరపల్లి టోల్ ప్లాజాలు వీటితో జతకానున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
కాళేశ్వరంలో 198 కోట్లతో ఆలయ పునర్నిర్మాణం అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం భూమి పూజ చేశారు. 3.71 కోట్ల ఆర్టీసీ మోడల్ బస్టాండ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆయన వెంట మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ, దేవాదాయ శాఖ కార్యదర్శి శైలజ రామయ్య, కమిషనర్ హనుమంతరావు, కలెక్టర్ రాహుల్ శర్మ తదితరులు ఉన్నారు. అంతకుముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాయంత్రం 4 గంటలకు కాళేశ్వరం చేరుకున్నారు. అర్చకులు సీఎంకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. కాళేశ్వర ముక్తీశ్వర ఆలయాన్ని సందర్శించి స్వామివారికి పూజలు చేసిన ముఖ్యమంత్రి మంత్రుల బృందంతో కలిసి మేడిగడ్డ బ్యారేజ్ని సందర్శించారు. అక్కడ ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడారు. రాత్రి 7:45 సమయంలో కాటారం మండలం నస్తూర్పల్లిలో రైతు ఉత్సవాలు సభకు చేరుకున్న సీఎం 8:45 వరకు ప్రసంగించారు. ఏడాది తర్వాత మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తుంటే హరీష్ రావు జగిత్యాలకు రాకుండా ఢిల్లీ ఎందుకు వెళ్లారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ లో వర్గపోరు ముసలం మొదలైందని విడుదల చేసిన ఓ వీడియో ప్రకటనలో తెలిపారు. కవిత మొదటి నుంచి హరీష్ రావును విమర్శిస్తూ చివరకు ఆమెనే పార్టీ వదిలి వెళ్లిందన్నారు. హరీష్ రావు ఢిల్లీలో ఏ పార్టీని సంప్రదిస్తున్నారన్న విషయాలు త్వరలోనే బయటకు వస్తాయని, బీఆర్ఎస్ 2గా చీలిపోయే అవకాశం కనిపిస్తుందని అడ్లూరి అన్నారు. సంవత్సర కాలం తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తాడు, గాలి మోటార్ వేసుకుని ఇలా జగిత్యాలకు వస్తాడు. కానీ ఈ సందర్భంలో తన్నీర్ హరీష్ రావు ఢిల్లీ పోవడం జరిగింది. ఢిల్లీ ఎందుకు పోయింది? పార్టీలో ముసలం మొదలైంది, పార్టీలో వర్గపోరు అనేది ఇప్పుడు బయటపడ్డది. ఆల్రెడీ కవిత మీ యొక్క సోదరిమణి, మీ కుటుంబ సభ్యురాలు కేటీఆర్ గారు ఆమె మొదటి నుంచి చెప్తూనే ఉన్నది. ఇలా ఆమె దూరమైంది. ఇలా జీవన్ రెడ్డికి చేరికను ఒక దిక్కంటూ, ఒక దిక్కేమో బీఆర్ఎస్ పార్టీ గ్రామాన కార్యకర్తలను మీకు అక్రమంగా తప్పించే డబ్బుతో జన సమీకరణ చేస్తారు. ఈ విధంగా వర్గపోరాలు చేసుకుంటా కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీని ఏ విధంగా నిర్వీర్యం చేయాలి, ఏ విధంగా సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డిని మా కాంగ్రెస్ పార్టీలో తీసుకుని ఆయన భుజం మీద తుపాకి పెట్టి అందరినీ మొత్తం కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని తిట్టాలి, ముఖ్యమంత్రి గారు తిట్టాలి, ప్రభుత్వాన్ని ఇన్కాడలు పెట్టే దురాలోచనలు చేస్తే మీ పార్టీ ఈ రోజు 2 వర్గాలుగా వీరిపోయే ప్రమాదం పొంచి ఉన్నది. హరీష్ రావు నీ బావగారు ఎక్కడికి పోయిండో, ఢిల్లీలో ఏం చేస్తాడో, ఢిల్లీలో ఏ పార్టీని కలుస్తాడో, ఏ పార్టీని సంప్రదిస్తాడా, ఏం జరుగుతుంది అనే విషయం నీ జరిగే సభలో ఆ సభ ద్వారా ప్రజలకు తెలియజేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. మాజీ మంత్రి జీవన్ రెడ్డి బారాసాలో చేరడాన్ని హరీష్ రావు వ్యతిరేకిస్తున్నారని, కేసీఆర్ సభకు రాకుండా ఆయన ఢిల్లీకి వెళ్లడమే అందుకు నిదర్శనమని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం సంజయ్ కుమార్ ఆరోపించారు. జగిత్యాలలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ మొదటి నుంచి జీవన్ రెడ్డి రాకను హరీష్ రావు ఇష్టపడటం లేదు. కేసీఆర్ ఫామ్ హౌస్ కు జీవన్ రెడ్డి వెళ్లిన సమయంలోనూ ఆయన కనిపించలేదు. కేటీఆర్ 4 రోజుల కిందట బుజ్జగించి తనతో పాటు హరీష్ రావును జగిత్యాలకు తీసుకొచ్చారు. జీవన్ రెడ్డి చేరికతో ఆ పార్టీలో ముసలం పుట్టింది, చీలిక వచ్చే అవకాశం ఉంది. జగిత్యాల బారాస కార్యాలయంలోనూ జీవన్ రెడ్డి ఫ్లెక్సీలను తొలగించడం ఆయనపై శ్రేణుల్లో ఉన్న తీవ్ర అసంతృప్తికి నిదర్శనం. అభివృద్ధి కోసమే నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా. జీవన్ రెడ్డి కాంగ్రెస్ను వీడటంలో నా ప్రమేయం ఏమాత్రం లేదు. గతంలో సంవత్సరాల తరబడి కేసీఆర్ పోవాలి, రేవంత్ రావాలి అంటూ నినదించిన జీవన్ రెడ్డి ప్రస్తుతం మాట మార్చడం ఆయన ప్యాకేజీ మాటలకు నిదర్శనం అని సంజయ్ కుమార్ విమర్శించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు గాజంగి నందయ్య, జగిత్యాల పురపాలక అధ్యక్షురాలు సమిండ్ల వాణి, పీసీసీ కార్యదర్శి బండ శంకర్, మార్కెట్ కమిటీ అధ్యక్షుడు గడ్డం నారాయణరెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు కొత్త మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.